नमस्कार हिंदी प्रेमियों के लिए తెలుగు వాళ్ళు కూడా హిందీ చాలా బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళ గురించి ఈ స్వామి హిందీ అకాడమీ ద్వారా వ్యాకరణ పరంగా మనం లెసన్ వైజ్గా అంటే బేస్ని పట్టుకుని వ్యాకరణని స్టార్టింగ్ నుంచి మనం ఒక్కొక్క అధ్యాయం ద్వారా మీకు క్లాసెస్ నేను చెప్తాను. అయితే ఇక్కడ ఆలోచించే ఒక విషయం ఉంది. మన దక్షిణ భారత్లోని హిందీ అంత అనుభవం గల కోచింగ్ సెంటర్సు, దాని తర్వాత వాళ్ళకి గురువులు అందుబాటులో లేరు. నేను నార్త్ నుంచి వచ్చాను. వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దాట్ లాంగ్వేజ్. వై? బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. So we have to make a base perfectly in that Hindi language. అందుకు నేను వ్యాకరణలో అధ్యాయం ప్రకారంగా 1 by 1 స్టార్టింగ్ బేస్ నుంచి మీకు క్లాసెస్ చెప్తాను. ఇవాళ మన టాపిక్ వర్ణ. వర్ణ గురించి తెలుసుకుంటాం. వర్ణ ఏమిటి? वर्ण किसे कहते हैं? सबसे पहले किसी भी भाषा को सीखने के लिए उनके అక్షరం की जरूरत पड़ती है. అంటే ఏదైనా లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా గ్రామర్ పరంగా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దాట్ ద లెటర్స్ దట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ వర్ణమాల. దాన్ని మనం వర్ణమాల అంటాం. సో ఇవాళ మనం ఫస్ట్ వర్ణమాల అంటే ఏమిటి, వర్ణ అంటే ఏమిటి, రిలేటెడ్ టు దట్ ఎగ్జామ్, how type of the question format is there, we are discussing here. So first of all ఇవాళ మన టాపిక్ నేను బోర్డు మీద రాస్తాను. వర్డ్. వర్డ్ అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాంగ్వేజ్లో బేసిక్ ద స్టార్టింగ్ మనం ఏంటంటే ఆ లెటర్స్ నేర్చుకుంటాం. లెటర్స్ అంటే ఏంటి, వర్డ్ అంటే ఏంటి, దాని గురించి నేను फर्स्ट ऑफ ऑल डेफिनेशन चलता हूँ. वर्ण एक छोटी भाषिक इकाई है. आई विल राइट हियर फर्स्ट ऑफ ऑल डेफिनेशन. दिस इज व्हाट परिभाषा. परिभाषा అంటే डेफिनेशन నేర్చుకుందాం. దీనికి वर्ण एक छोटी भाषिक इकाई है. भाषिक इकाई है. What means that a word, a smallest unit is related to that language. The smallest. That means what? You cannot to separate that in any way. That means the smallest unit of language is called a word, or you have to say that letters. But don't go to that the complete commitment of word. Word means what? యూ కెనాట్ సెపరేటెడ్. దట్ మీన్స్ నార్మల్ మన లాంగ్వేజ్లో వర్డ్ అంటే ఏంటి, లెటర్స్ అని అంటాము. ఇప్పుడు దాని కొంచెం ముందు భాగంకి వెళ్తే వర్డ్ డెఫినేషన్ అయిపోయింది. వర్డ్ అంటే ఏంటి, వర్డ్కి భేదాలు ఎలాగ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వర్డ్ వీఆర్ డిస్కసింగ్. వర్డ్ ఈజ్ ఎ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కంపేరింగ్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 26 letters is there. They divided into two parts. One is vowels and second one is consonant. Same as in Hindi language, two categories is there of those letters. The first one is what? In Hindi you have to say swar, and second one in Hindi you have to say vyanjan. Swar and vyanjan. That means in the English 26 letters, the vowels 5, A, E, I, O, U. And remaining the letters are consonant. Total 21 consonant is there. Same as in Hindi language, మనకి హిందీ భాషలో కూడా అక్షరాలకి రెండు భాగాలు డివైడ్ చేశారు. ద ఫస్ట్ వన్ని స్వరం అంటారు, రెండోది వ్యంజనాలు, స్వర్ అండ్ వ్యంజన్. ఇన్ హిందీ total 11 letters is there
which will be belonging to that swar, and remaining, that means how many, 33 letters is there, they will be belonging to that consonant. That means here the swar is divided into two parts, दो भागों में बटा है। स्वर दो भागों में बांटा गया है, जिसमें पहला भाग को हम क्या कहते हैं, स्वर, और दूसरा व्यंजन। अंग्रेजी में इसे वॉवेल्स कहते हैं और हिंदी में, अंग्रेजी में इसे कॉन्सोनेंट कहते हैं। हिंदी में स्वर और व्यंजन। इसमें स्वर पूरे 11 होते हैं और व्यंजन 36 होते हैं। నేను చెప్పింది మీకేం కొత్త ఏం కాదు అనుకుంటున్నారు మీరు, ఇది ఫస్ట్ క్లాస్లో సరేంటి బేసిక్ థింగ్ నేర్పుతున్నారు. బట్ యూ సో మచ్ ఆఫ్ ద డెప్త్ ఈస్ దేర్, హౌ టు డిఫైన్ దట్ స్వర్ అండ్ వ్యంజన్, హౌ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ స్వర్ అండ్ వ్యంజన్. చాలా మటుకు దీనిలో డెప్త్ నాలెడ్జ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ నో వెరీ వెల్ how many letters in that Hindi language. The 11 vowels is there and 36 consonant is there అనుకుంటున్నారు. కానీ దానిలో కూడా processing of that, some of activities is there, some of functions is there, so many of different subcategories is there. So literally we have to go that one by one. So first of all మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఏంటంటే, వర్డ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ ఏ వర్డ్, ఆర్ తెలుగులో అక్షరాలు అంటారు. అక్షరాలు ఇక 2 రకాల అక్షరాలు ఉన్నాయి, ఒకటి స్వరాలు, రెండోది వ్యంజనాలు. స్వరాలు ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. వ్యంజనాలు ఎన్ని ఉన్నాయి, 36 ఉన్నాయి. సో ఇప్పుడు దానిలో సబ్ కేటగిరీస్ అని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి, వాట్ ఈస్ స్వర్ అండ్ వాట్ ఈస్ వ్యంజన్, అంటే స్వర్ అండ్ వ్యంజన్కి డిఫరెన్స్ ఏంటుంది. ఇక్కడ చిన్న క్వశ్చన్స్ మనకి అవుతుంది. రెండు ఏంటి, లెటర్సే, బట్ లెటర్ని ఎందుకు డివైడ్ చేశారు? సో దీన్ని ప్రాక్టికల్గా అనాలిసిస్ చేస్తే స్వర్ 11 అంటే ఏంటి, ఏవేవి, ఆ, ఈ, ఊ, ఐ, ఓ, ఔ, ఇవి 11 లెటర్స్ లోని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు లంగ్స్లో దట్ మీన్స్ ఫేఫడా, లంగ్స్ లోంచి గాలి ఎక్కడ ఆకుండా బయటకు వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ లంగ్స్ గురించి ఎందుకు మాట్లాడామంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తున్నది, లంగ్స్ లో గాలి ఉంటుంది, ఆ గాలి త్రూ ప్రెషర్గా బయటికి విసురుతున్నప్పుడు అది నోట్లోంచి డిఫరెంట్ ఏరియా కవర్ చేసుకుంటూ ఆ గాలి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన ఆ ప్రెషరే మనకి సౌండ్ రూపంలో మనకి వినబడుతుంది. సో దిస్ ఇస్ వన్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇస్ దేర్. అది ఎక్కడి నుంచి వస్తున్నది, లిప్స్ టచ్ అవుతున్నదా, ఆ తాళు కిందకి టచ్ అవుతున్నదా, గాలి వస్తున్నప్పుడు ఏదైనా ఎక్కడైనా ఆగి టర్న్ అయ్యి మరీ వస్తున్నదా అని కొన్ని అనాలిసిస్ ఉన్నాయి. దాన్ని బట్టి స్వరాలని डिफरेंट फंक्शंस लो మనం తెలుసుకుంటాం. स्वर बाहर आ रहा है, कहाँ से आ रहा है, लंग्स से आ रहा है. लंग्स मतलब फेफड़े में हवा के द्वारा जब हवा बिना किसी रुकावट के बाहर आ रहा है तो उस प्रकार के अक्षरों को हम क्या कहते हैं, स्वर कहते हैं. स्वर मतलब स्वतंत्र. दूसरा व्यंजन किसे कहते हैं, वो भी फेफड़े में से हवा के द्वारा दबाव से मुंह से बाहर निकलते हैं, लेकिन वो जब निकलते हैं तो मुंह के नासिका द्वार से निकलते समय वो कहीं रुक कर टर्न होकर बाहर निकलते हैं. मतलब उसके बाहर आने का जो समय है या आने की जो विधि है उसमें काफी टकराव होता है. सो मेनी ऑफ हर्डल्स इज देयर, डिफरेंट द सेक्शंस इज देयर. कभी जीभ हो सकता है, कभी लिप्स हो सकता है, कभी अंदर का तालू हो सकता है. तो जब टकरा के निकलता है तो वो ध्वनि जो होती है उस प्रकार के आने वाले अक्षरों को हम व्यंजन कहते हैं. यहाँ एक और खास बात है, ये दोनों में थोड़ा डिफरेंस होता है. ఎస్ వ్యూవర్స్, నేను మీకు ఏం చెప్తున్నానంటే స్వర్ వ్యంజనాల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం కాదు. ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్వర్ పలుకుతున్నప్పుడు దానిలోని లంగ్స్లోంచి గాలి బయటికి ఎక్కడ ఆగకుండా బయటకు వస్తుంది. దాట్ మీన్స్ స్వర్ కా ప్రయోగ करते समय స్వరని ప్రయోగించినప్పుడు గాలి స్వతంత్రంగా బయటికి వచ్చి అది ధ్వని రూపంలో మారుతుంది.
కానీ వ్యంజన్ వర్డ్కి వచ్చేసి వ్యంజన్ లెటర్స్కి వచ్చేసరికి లంగ్స్ లోంచి గాలి బయటకు వస్తున్నప్పుడు ముఖనాసిక మనకి ద్వారం ఉంది కదా, అంటే లంగ్స్ లోంచి బయటకు వస్తున్నప్పుడు అది ఏదో పోర్షన్ లోపల, అది నాలిక అవ్వచ్చు, లిప్స్ అవ్వచ్చు, దాన్ని టచ్ అయిపోయి అంటే కొంచెంసేపుకి ఆగి టర్న్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. అంటే ఏంటి అర్థమైంది, ఇది డైరెక్ట్ గా స్వతంత్రంగా బయటికి రాదు. అంటే దే హ్యావ్ టు టచ్ సంథింగ్ సర్ఫేస్ అండ్ చేంజ్ దాట్ ద మాడ్యులేషన్ ఆఫ్ ద సౌండ్, ఆ సౌండ్ మారుతుంది. ఇది ఒక డిఫరెన్స్. రెండో డిఫరెన్స్, స్వర పలుకుతున్నప్పుడు మనకి అంటే డైరెక్ట్ గా దే విల్ ఎక్స్ప్రెస్, దే కెనాట్ డిపెండ్ ఎనీ అదర్ ద ఫంక్షన్. బట్ వ్యంజన్కి వచ్చేసరికి కంపల్సరీగా ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు హెల్ప్ తీసుకుంటుంది. దేని హెల్ప్ తీసుకుంటుంది? స్వరని హెల్ప్ తీసుకుంటుంది. స్వరలో ఉన్న లెటర్స్ని హెల్ప్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యంజన్లో మనం కా తీసుకున్నాం. క యాక్చువల్లీ కా ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ కాని ఎలా రాస్తారు చూడండి. ఇక్కడ కో ప్లస్ ఆ, కో ప్లస్ ఆ అంటే ఇక్కడ ఏంటి అర్థమైంది, కా ప్రొనౌన్స్ చెయ్యాలంటే కో వ్యంజన్ దాన్ని తీసుకుని ప్లస్ ఆ అంటే ఏంటి, ఇక్కడ ఇది స్వర మాత్ర, అంటే స్వర హెల్ప్ తీసుకుని ఈ లెటర్స్ ని హెల్ప్ తీసుకుని కా తయారైంది. యాక్చువల్లీ కో, అది కో కా అంటే కా అనాలంటే నువ్వు యాడ్ చేయాలి. ఏంటి యాడ్ చేయాలి? స్వరం యాడ్ చేయాలి, అప్పుడు ఇది బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఇది కా వ్యంజన్ అని అంటాం. కా వ్యంజన్ ప్రొనౌన్స్ అవడానికి నుంచి హెల్ప్ తీసుకుని ఆకి మాత్రం హెల్ప్ తీసుకున్నాం. అందుకే దీన్ని స్వతంత్ర లెటర్స్ అనం, మనం స్వతంత్ర అక్షరాలు అనం. ఎందుకంటే ఇది ఎవరికి హెల్ప్ తీసుకుంటున్నది, ఈ కా కో ఆ హెల్ప్ తీసుకుని ఇది కాలో మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఖా ఇస్ దేర్, ఖా ఖో ప్లస్ ఆ చూడండి, ఇక్కడ కూడా ఈ స్వరం వచ్చింది, స్వరం వచ్చింది, ఇది వ్యంజనం ఉంది. సో ఈ పార్ట్ గా ఇది ఏంటంటే మనకి స్వతంత్రంగా బయటికి రావట్లేదు, దానికి హెల్ప్ తీసుకోవాలి. ఏ హెల్ప్ తీసుకున్నది? మాత్ర. మాత్ర అంటే స్వర మాత్రాది హెల్ప్ తీసుకునేది ప్రొనౌన్స్ అవుతుంది. అందుకే దాన్ని డిఫరెన్స్ ఏం చెప్తాం, స్వర స్వతంత్రంగా ఉంటుంది, వ్యంజన్ స్వతంత్రంగా ఉండదు, పలకదు. అది పలకాలంటే మీరు స్వర మాత్రాల్ని హెల్ప్ తీసుకోవాలి. దాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇస్ దేర్. ఎగ్జామ్లో మీకు ఒక వర్డ్ ఇస్తాడు, వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ని వర్ణవిచ్ఛేదం చేయమంటాడు. వర్ణవిచ్ఛేదం చేస్తున్నప్పుడు మీకు స్వరలో ఏ మాత్ర ఉందో దాన్ని ఎలాగా మనం డివైడ్ చేయాలో, దాన్ని సెపరేట్ చేయాలో అది మీకు రావాలి. మీకు నెక్స్ట్ క్లాస్కి వస్తున్నప్పుడు స్వర వ్యంజన్ని ఎలా డివైడ్ చేస్తాము, మాత్రా రూపంలో ఎలా మార్చాలి, దాని మీద మీకు బ్యూటిఫుల్ క్లాస్ చెప్తాను. ఇప్పటిదాకా ఏం చెప్పానో మీకు ఒక మాట రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ చెప్పాను. వాట్ ఇస్ ద వర్డ్? भाषा की सबसे छोटी से छोटी इकाई है, అంటే the smallest unit of letters, that the letter that is called a word. वर्ण రెండు రకాలు ఉంటాయి. वर्ण के दो भेद हैं, पहला है स्वर, दूसरा है व्यंजन. स्वर कितने होते हैं? स्वर 11 अक्षर होते हैं. कौन कौन से अक्षर होते हैं? आ, बड़ा, छोटी, बड़ी, उ, री, ए, ऐ, ओ, औ. एंड व्यंजन में का वर्ग मीन्स व्हाट? का, खा, ग, घ, अड़ा. नेक्स्ट चा वर्ग में चा, छा, जा, जा, या. So this all of total 36 total consonant is there. సో ఇది వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్. ఇప్పుడు మూడో పాయింట్ ఏం చదివామంటే స్వర వ్యంజన్లో డిఫరెన్స్ ఏంటి? స్వర పలుకుతున్నప్పుడు అది ఎక్కడ ఆకుండా స్వతంత్రంగా బయటకు వస్తుంది. దట్ మీన్స్ వితౌట్ ఎనీ ద బ్రేకప్ దే విల్ ఈజీలీ కమ్ అవుట్ యువర్ మౌత్. వ్యంజన్ దే విల్ టచ్ దట్ ఎనీ సర్ఫేస్ ఆఫ్ అండ్ దే చేంజ్ ద మోడ్యులేషన్ ఆఫ్ దట్. దిస్ ఇస్ ద ఫస్ట్. సెకండ్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని చెప్పాను? This is independent, and without any taking the help of other letters, they will pronounce swar. Vyanjan em cheppante, vyanjan palukutunnappudu కంపల్సరీగా స్వర్ మాత్రాల్ని యూజ్ చేసుకుని బయటకు వస్తుంది. Without, that means what? That is dependent and swar is independent. This is the two differences there. And after that, the second class we are discussing about that separation of word, separation of letters. How to, that is a very beautiful, the exercise is there. So next class
we are definitely do something miracle in that word విచ్ఛేద్. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ వాట్? వర్ణ విచ్ఛేద్. మనం వచ్చే క్లాస్లోని వర్ణ విచ్ఛేద్ ఎలా చేయాలి అంటే, ఒక లెటర్ ఉందనుకో, ఆ లెటర్లో స్వరాలు ఎన్ని ఉన్నాయి, మాత్రాలు ఎన్ని, దాని గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ, జై హింద్.